ప్రపంచంలో అత్యంత సుందరమైన దేశాల్లో పేరుగాంచిన దేశం సింగపూర్. సముద్ర తీరంతో నిండి ఉన్న ఈ దేశ సరిహద్దులు సింగపూర్ ఎదుగుదలకు అడ్డే కాదు అనడంలో సందేహమే లేదు. అక్కడి డెవలప్మెంట్స్, రూల్స్, ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇలా అన్ని రంగాల్లోనూ సింగపూర్ డామినేటింగ్ కంట్రీ. అలాంటి కంట్రీలో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ, స్ట్రక్చర్తో ఓ సైన్స్ మ్యూజియం కడితే ఎలా ఉంటుంది? సాధారణంగా సింగపూర్లో కన్స్ట్రక్షన్స్ అన్నీ వావ్ అని నోరెళ్లబెట్టుకొని చూసేలా ఉంటాయి. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ డెస్టినేషన్ ఈ సింగపూర్ ఆర్ట్ అండ్ సైన్స్ మ్యూజియం. సైన్స్ సెంటర్ సింగపూర్ గతంలో సింగపూర్ సైన్స్ సెంటర్ అని పిలిచేవారు. ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ సెంటర్ సింగపూర్లోని జురాంగ్ ఈస్ట్లో సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్. ఇది సాధారణ ప్రజల కోసం సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ విద్యను ప్రోత్సహించడంలో ప్రత్యేకత కలిగిన వేదిక అని చెప్పాలి. ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ సెంటర్ 8 ఎగ్జిబిషన్ గ్యాలరీలుండగా దాదాపు 850 షోలు పర్ఫామ్ చేయగా ఇక్కడకు మిలియన్ల విజిటర్లు, టూరిస్టులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఈ సైన్స్ సెంటర్ సింగపూర్ నేషనల్ మ్యూజియం నుండి ఒక ప్రత్యేక సంస్థగా రూపొందించబడ్డంతో ఇక్కడ ఆర్టిస్టిక్ అండ్ హిస్టారికల్ కలెక్షన్స్ పై దృష్టి పెట్టింది. ఈ ఐడియా 1969లో సింగపూర్లోని మాజీ సైన్స్ కౌన్సిల్ డిజైన్ చేయగా దీన్ని ఇప్పుడు ఏజెన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అని పిలుస్తున్నారు. కాగా ఆర్ట్ సైన్స్ మ్యూజియం మెరీనా బే శాండ్స్ నడిపొట్టున విస్తరించి ఉన్నట్టుగా కనిపిస్తోంది. డాలీ నుండి హ్యారీ పోటర్ వరకు ఇక్కడ అనేక క్లాసిక్ డిస్ప్లేలను డిస్కవర్ చేయొచ్చు. ఇది సైన్స్ మ్యూజియం అయినప్పటికీ ఈ ప్రదేశం పిల్లలు, పెద్దలకు ఫన్ ఇస్తూనే సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్గా ఉంది. సైన్స్ సెంటర్ సింగపూర్ బిల్డింగ్ డిజైన్ కన్స్ట్రక్షన్ కాంపిటీషన్లో భాగంగా రేమండ్ వు ఆర్కిటెక్ట్లకు టెండర్ కేటాయించారు. జురాంగ్ ఈస్ట్లోని 60,000 చదరపు మీటర్ల స్థలంలో 12 మిలియన్ల సింగపూర్ డాలర్ల వ్యయంతో నిర్మించారు. కాగా దీన్ని అధికారికంగా డిసెంబర్ 10, 1977లో సెంటర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ డాక్టర్ తో చించై ప్రారంభించారు. ఈ మ్యూజియం ఆర్ట్స్ అండ్ సైన్స్ మధ్య కోఆర్డినేషన్ ని కొత్త మార్గంలో హైలైట్ చేస్తుంది. మీరు ఐకానిక్ మెరీనా బే శాండ్స్ హోటల్ ను దాటి వెళ్తున్నప్పుడు ఈ మ్యూజియం స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. కాలక్రమేణా ఈ మ్యూజియం సింగపూర్ ఐకానిక్ స్ట్రక్చర్ లో ఒకటిగా మారింది. సైన్స్ సెంటర్ సింగపూర్ ఈకో ఫ్రెండ్లీ బిల్డింగ్ కావడంతో లోపల గ్యాలరీలకు నేచురల్ లైట్ వచ్చేలా ఫీచర్డ్ విండోస్ ఏర్పాటు చేశారు. లిల్లీ పాండ్ ప్లాంట్స్ టైప్ లో ఉన్న మ్యూజియం నైట్ టైం భూమి ఆకాశాన్ని కలిసే హోరిజోన్ పాయింట్ లాగా బ్రైట్ గా షైన్ అవుతుంది. ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ మ్యూజియంలో 20కి పైగా గ్యాలరీ స్పేస్లున్నాయి. వీటిని షో నేచర్ ఆధారంగా కస్టమైజ్ చేసుకునేలా డిజైన్ చేశారు. దీనివల్ల షోలో పని కంప్లీట్ చేయడానికి ఒక ఖాళీ క్యాన్వాస్ విత్ ఇన్ లిమిట్స్ లో ఉండేలా స్పెషల్ గా డిజైన్ చేశారు. ఇందులో గ్యాలరీ డిజైన్ డిఫైన్ థీమ్ ను బేస్ చేసుకునేలా క్రియేట్ చేశారు. ఫ్లోటింగ్ స్టేట్స్ ద్వారా క్యూరియాసిటీ అనే సెక్షన్ లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ ఆర్ట్ అండ్ సైన్స్ మధ్య సంబంధానికి సంబంధించిన ప్రశ్నలు గోడపై చెక్కబడి ఉంటాయి. మ్యూజియం విశాలమైన నిర్మాణం, సౌందర్యంగా టెక్నికల్ గా డిజైన్ చేసిన ఇంటీరియర్లు మన మనసులను అట్రాక్ట్ చేస్తాయి. అంతేకాక విజిటర్లు మేడ మీద మరింత ముందుకున్న ఇన్స్పిరేషన్ గ్యాలరీని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ మల్టీమీడియా గ్యాలరీలో లియోనార్డో డా విన్సీ ఫ్లయింగ్ మెషిన్ వంటి దిగ్గజాల వర్క్తో సహా ఫ్యూచర్ వరల్డ్ని క్రియేట్ చేసి డిజైన్ చేసిన వస్తువులు ఆర్ట్ అండ్ సైన్స్ మధ్య ఉన్న కనెక్షన్ను పెంచుతుంది. సింగపూర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మ్యూజియం పై ఎక్స్ప్రెషన్ సెక్షన్ ఉంది. ఇది ఎక్స్ప్రెషన్ టైమ్ టు టైమ్ సైన్స్ అండ్ ఆర్ట్ సాధించిన విజయాలపై ఫిలిం షూట్ చేసి ప్రదర్శిస్తుంది. దీంతో పాటు ఉన్న ప్రెజెంటేషన్ సెక్షన్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గ్యాలరీ, ఏరోప్లేన్, రోబోట్లు, మ్యాప్లు వంటి ఎన్నో అట్రాక్టింగ్ థింగ్స్ ఉన్నాయి. టైమ్లెస్ టైటానిక్ పీసెస్, హ్యారీ పోటర్ మూవీ సెట్ల నుండి తీసిన ప్రాప్స్, విన్స్టెంట్ నాన్ గోగ్, సాల్వడార్ డాలీ అండ్ ఆండీ వాల్హోల్ వంటి సెలబ్రిటీల వర్క్ ఆఫ్ ఆర్ట్ కు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తూ టూరిజం షోలు కూడా నిర్వహించబడతాయి. ఆర్ట్ సైన్స్ మ్యూజియాన్ని విజిట్ చేసినప్పుడు ఆర్ట్ అండ్ సైన్స్ వర్క్స్ రేంజ్ తో జ్ఞానోదయం కలిగించే జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఇలా అనేక స్పెషల్ అట్రాక్షన్స్ కు పెట్టింది పేరు ఈ సింగపూర్ ఆర్ట్ అండ్ సైన్స్ మ్యూజియం.
ఆర్ట్స్ అండ్ సైన్స్ పై ఆసక్తిని పెంచి మనలో కొత్త అనుభూతిని కలిగించే స్పెషల్ ప్లేస్ ఈ సింగపూర్ సైన్స్ మ్యూజియం. ఆసక్తి కలిగించే సింగపూర్ విశేషాలివి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.